హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం సిటీకి దగ్గరలో ఓఆర్ఆర్‌కి కూడా చాలా దగ్గరగా ఉన్న ఒక మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. చుట్టుపక్కల మనకి ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కడుతున్నారు. సో, దీనికి దగ్గరలో హౌసెస్ కూడా అవుతున్నాయి. అక్కడ చాలా ప్రైస్ అనేది ఉంది. సో, మీరు ఫ్యూచర్‌లో ఒక మంచి ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు కట్టుకొని ఉండే విధంగా ఒక మంచి ప్లాట్స్ అయితే తీసుకురావడం జరిగింది. డైరెక్ట్‌గా మనకి సారే ఉన్నారు. సార్ పేరు కూడా మీకు అందరూ తెలిసి ఉంటుంది. రవి సార్ అయితే ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా సార్ ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు సార్? సూపర్. సార్ మన ప్రాజెక్ట్ గురించి ఒకసారి మీరు చెప్తే బాగుంటుందని చెప్పి. తప్పకుండా అండి. ఇది ఎన్ఆర్ఐ ప్రాజెక్ట్స్ నుంచి వస్తున్న అర్బన్ టౌన్స్ ప్రాజెక్ట్. ఓకే సార్. ఇది 28.5 ఎకరాల్లో హెచ్ఎండిఏ రేర్ అప్రూవల్స్ తోటి ఓకే. అద్భుతమైన డెవలప్మెంట్స్ తోటి దీన్ని రూపొందించడం జరుగుతుంది. సేమ్ విల్లా ప్రాజెక్టులు ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో, ఏవైతే ఎమ్యూనిటీస్ ఉంటాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఇస్తున్నాము. ఓకే. అన్నిటికి మించి 8 months లో ఇక్కడ విల్లాస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓ గ్రేట్. ఓకే. ఇప్పుడు మనకి దీంట్లో రోడ్స్ కూడా నేను వస్తుంటే చూసాను, చాలా పెద్ద రోడ్స్ ఉన్నాయి. ఎంత సైజెస్ రోడ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ? ఇది 100 feet రోడ్, మెయిన్ రోడ్ వచ్చి 100 feet రోడ్ ఇచ్చాము, మిగిలిన 30 feet రోడ్. ఓకే. మనం ఈ 100 feet రోడ్ చూస్తేనే మనకి అర్థమైద్ది మన ఆలోచన విధానం ఎలా. చాలా స్పేషియస్ గా ఉన్నాయి. అండ్ రీసెంట్ గా మొన్న లాస్ట్ వీక్ వచ్చినప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అనేది చాలా వచ్చేసింది సార్. రోడ్ కూడా అయిపోతుంది ఇప్పుడు. సిసి రోడ్ ఇస్తున్నాము, మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా అండి. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా. ఓకే. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఎక్కడైనా కూడా విల్లా ప్రాజెక్ట్ లోనే, విల్లా ప్రాజెక్ట్ లో దట్టు ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ లోనే ఉంటది. ఈ 100 feet రోడ్డు కూడా ఎక్కడైనా చూడండి మీరు, పైన హై టెన్షన్ వైర్లు పోతేనే, అవును, లేదా మాస్టర్ ప్లాన్ లో ఉంటేనే 100 feet ఉంటేనే ఇస్తారు. కానీ మేము భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మెయిన్ రోడ్ 100 feet రోడ్ ఇచ్చాము. సో మాస్టర్ ప్లాన్ లో లేదు, మీరే ఇచ్చారు? మేమే ఇచ్చాము. నేను మాస్టర్ ప్లాన్ లో ఉందనుకున్నాను సార్ అసలు. అంటే ఈ వెంచర్ ని అలా డిజైన్ చేసాం. ఓకే. ఒక 5 కోట్లు 10 కోట్లు వెళ్ళాకుంటే ఏవైతే ఎమ్యూనిటీస్ కస్టమర్ ఎంజాయ్ చేస్తాడో, ఇక్కడ ప్లాట్ కొన్న కస్టమర్ కూడా అవే ఎంజాయ్మెంట్ చేస్తాడు. ఆబ్వియస్లీ కనిపిస్తుంది సార్. ఎందుకంటే మీరు ఇచ్చే 100 feet రోడ్ కానివ్వండి, ఈ ఫాస్ట్ డెవలపింగ్ కానివ్వండి, చాలా అనిపిస్తుంది. మీరు కరెంటు కూడా చూడండి, మీరు ఎలా మన డివైడర్ మీద లైట్స్ అవుటర్ మీదే ఉంటాయి అవి. అవునవును. ఎక్కడ కూడా ప్లాటింగ్ దాంట్లో ఎక్కడ పెట్టలేవి. అవును. ప్రీమియం క్వాలిటీ. ఏదో చేసామంటే చేసాము అనే కాకుండా. దీంట్లో ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి సార్? ఎమ్యూనిటీస్ అన్ని హైఫై అండి. ఓకే. స్పోర్ట్స్ యాక్టివిటీస్ దగ్గర నుంచి, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 75-80 సంవత్సరాల వరకు, ఆ ఏజ్ పీపుల్ అందరికి వాళ్ళ కేటగిరీకి తగ్గట్లు, వాళ్ళ ఏజ్ గ్రూప్ తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ చేసే విధంగా, అంటే టెన్నిస్ కోర్టు గానీ, బాక్స్ క్రికెట్ గానీ, వాలీబాల్ కోర్టు గానీ, షటిల్ కోర్టు గానీ, అన్నిటికీ మించి మనం 2000 గజాల్లో ప్లాన్ చేస్తున్న క్లబ్ హౌస్ గానీ, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ తోటి, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఇస్తున్నాము. టెంపుల్, మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఇస్తున్నాము. దీంట్లోనే టెంపుల్ ఇస్తున్నాము. అన్నిటికీ మించి మన వెంచర్ కి ఆనుకునే 400 ఎకరాల్లో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఫీల్ ఎంజాయ్ చేయడానికి మనం ఒక పార్క్ లో ఫారెస్ట్ థీమ్ తోటి మనం ఒక పార్క్ డెవలప్ చేస్తాం. గ్రేట్. ఓకే. అంటే మనకి మామూలుగా అయితే జనరల్ గా ఫారెస్ట్ లోకి ఎంట్రీ ఉండదు. అవును. ఆ ఫీల్ రావాలంటే మనమే ఒక ఫారెస్ట్ చేద్దామని మనం ఒక ఫారెస్ట్ లాగా ఒక పార్క్ డెవలప్ చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే మనం హైదరాబాద్ లో హ్యాపీగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా లేదు. అవును సార్. అవును. ఇది మనకి హైదరాబాద్ కి దగ్గరలో, అవుటర్ కి దగ్గరలో, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండటానికి అనుకూలమైన ప్రాంతం ఇది. ఓకే. అండ్ సార్, నేను మొన్న రీసెంట్ గా మీద ఒక వీడియో చూసాను. మీ కస్టమర్ ఒకరు 1 week లో రిజిస్ట్రేషన్, అదే ఇక్కడ తీసుకున్న కస్టమర్ 1 week లో రిజిస్ట్రేషన్ అని చెప్పారు. లింక్ డాక్యుమెంట్స్ కూడా పెద్ద బుక్లెట్ లాంటిది పట్టుకున్నారు. లింక్ డాక్యుమెంట్స్ అండి ఇవి. ఓకే. అంటే ఏ వెంచర్ అయినా, ఎన్ని అప్రూవల్స్ ఉన్నా, ఎంత బాగా డెవలప్మెంట్ చేసినా డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోతే అది గుండె లేని శరీరం లాంటిది. అవును. అందుకే 1954 నుంచి మనం లింక్ డాక్యుమెంట్స్ ప్రతి కస్టమర్ కి ఒరిజినల్ డాక్యుమెంట్ తో సహా ఈ 2 books ఇస్తాం. లింక్ డాక్యుమెంట్స్ అంటే మనకి అప్రూవల్స్ దగ్గర నుంచి పాత పహానీల వరకు 1954 నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని దాంట్లో ఉంటాయి. అంటే ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంటేషన్ ఉంటాయి. ఓకే. 1 week లో రిజిస్ట్రేషన్ విషయానికి వస్తే మేము ఫస్ట్ నుంచి మేము ఒక ఎజెండా పెట్టుకున్నాం. 1 week లోనే ఇవాళ ఫుల్ పేమెంట్ చేస్తే రేపు ఎల్లుంట్లో రిజిస్ట్రేషన్ చేయటం, మాక్సిమం 1 week లో ఒరిజినల్ డాక్యుమెంట్ తోటి వాళ్ళ ఇంటికి వెళ్ళి లింక్ డాక్యుమెంట్ తో సహా తిరిగి ఇవ్వటం మేము అదే మెయిన్ ఎజెండాగా పెట్టుకున్నాం. ఓకే. మనకి దీంట్లో బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందని విన్నాను సార్. అవునండి, ఉంది. 80% వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి అన్ని బ్యాంక్స్ లో కూడా 80% వరకు బ్యాంక్ లోన్ వస్తుంది. అన్ని బ్యాంక్స్ లో. మా ప్రాజెక్ట్ కి వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్,
టాటా క్యాపిటల్ తో టైఅప్ ఉంది. ఎవరైనా కస్టమర్ వాళ్ళ ప్రొఫైల్ ని ఇస్తే చాలు, లోన్ ప్రాసెస్ అంతా మేమే చూసుకుంటాం. మీరే చూసుకుంటారు. ఎందుకంటే ఎక్కువ మంది ఇప్పుడు ఒక 30 లక్షలు 35 లక్షల్లో కొనాలంటే అమ్మ అన్ని డబ్బులా ఉన్నప్పుడు కొందాంలే, ఇప్పుడైతే 10 ఉన్నాయి కదా అనుకొని ఆగటం జరుగుతుంటది. అవునవును సార్, అవును. సరే వాళ్ళు ఒక 20 చేసే లోపల ఈ ప్లాట్ 70 అవుతుంది. అవును, చాలా మంది కొనలేకపోవడానికి కారణం అది. ఒక 10 లక్షలు ఒకవేళ ఉన్నా పర్వాలేదు, 10 లక్షలు డౌన్ పేమెంట్ కట్టుకొని మిగిలింది లోన్కి వెళ్ళిపోయి హైదరాబాద్ కి దగ్గరలో ఉన్న, అవుటర్ కి దగ్గరలో ఉన్న అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్న ఈ అర్బన్ టౌన్స్ లో ప్లాట్ తీసుకోవచ్చు. ఓకే సార్, చాలా గ్రేట్ సార్. అది లోన్ కూడా మీ కంపెనీ వాళ్ళే మీరే దగ్గర ఉండి చేపించడం అనేది చాలా గ్రేట్ విషయం అని చెప్పుకోవచ్చు. అండ్ దట్టు మీరు చెప్పిన పార్క్ అనేది కూడా చాలా హైలైట్ సార్ అసలు. ఎందుకంటే ఈ ఎన్విరాన్మెంట్ ఎక్కడైనా సరే సిటీకి, మనం సిటీలో ఎక్కడ చూసుకున్నా కూడా అంత పొల్యూటెడ్ ఎయిర్ అదే ఉంటది. సో ఫ్యూచర్ లో కూడా ఒక మంచి ప్లానింగ్ అండ్ మంచి విధానం అండ్ మంచి విజన్ తో ఉంది. వచ్చే 100 సంవత్సరాల డెవలప్మెంట్స్ దృష్టిలో పెట్టుకుని డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెట్టాము. అబ్బా గ్రేట్. కొన్ని ఏరియాల్లో అయితే మన లెవెలింగ్ కోసం మేము అంతకుముందు కూడా చేసాం వెంచర్స్, కానీ ఈ డెవలప్మెంట్స్ చేయడానికి కూడా ఒక కారణం ఉందండి. మేము ఒక 1000 మంది కస్టమర్లని, అంటే అంతకుముందు మా వెంచర్లకు వచ్చి కొనకుండా పోయిన కస్టమర్ల ఇంటికి వెళ్ళాం. ఓకే, మీరు కొనకుండా వచ్చారు కదా, ఎందుకు కొనలా, మీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఎలా ఉంటే మీరు కొనేవాళ్ళు అనేది మేము సర్వే లాగా చేసాం. ఒక 1000 మందిని సెలెక్ట్ చేసుకొని ప్రీమియం కస్టమర్స్ కొంటారు అనుకొని కొనకుండా పోయారు. అరే మనలోనే ఏదో ప్రాబ్లం ఉంది, అది కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది కదా అని ప్రతి ఇంటికి పర్సనల్ గా మేమే వెళ్ళి దాదాపు 4-4.5 నెలలు ప్రతిరోజు సాయంత్రం పూట అదే టైం కేటాయించాం. ఎక్కువ మంది కస్టమర్ల దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఒకటే, అవుటర్ కి దగ్గరలో ఉండాలి, డెవలప్మెంట్స్ బాగుండాలి, ఎమ్యూనిటీస్ బాగుండాలి, ఏ అవసరం వచ్చినా కూడా అన్ని లోపలే దొరకాలి, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి, ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉండాలి. అవే ఇప్పుడు కస్టమర్లు చూస్తున్నారు. అదే సార్, మెజారిటీ కస్టమర్లు అదే కోరుకుంటున్నారు. కాబట్టి ఈ వెంచర్ మనం లాంచ్ చేయబోతున్నాము. అవును సార్, చాలా మంది ప్లే ఏరియా ఉందా, క్రికెట్ గ్రౌండ్స్ ఉన్నాయా, అవన్నీ చూస్తారు. బట్ మీరు దీనిలో టెంపుల్ కూడా ఇస్తున్నారంటే అది ఇంకా కస్టమర్ల ఆలోచన విధానానికి అనుకూలంగా ఉంది. కాబట్టి మనం ఇంకా లాంచ్ చేయక ముందే ఇప్పటికే 78 ప్లాట్స్ సేల్ చేసాము, 30 రిజిస్ట్రేషన్లు కూడా చేసాము. గ్రేట్ సార్, 30 రిజిస్ట్రేషన్స్ ఇంకా లాంచ్ చేయకముందే త్వరలో లాంచ్ చేయబోతున్నాం. అండ్ ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా వస్తుందని విన్నాను. అవును, ఇది వచ్చేసి 8 ఎకరాల్లో సిద్ధార్థ ఇంటర్నేషనల్ స్కూల్ అండి ఇది. ఓకే, ఇది వచ్చి క్రికెట్ స్టేడియం అండి. 8.5 ఎకరాల్లో, దాని పక్కనే ప్రైవేట్ రిసార్ట్స్. అది మన వెంచర్ కి సంబంధం లేదు, కానీ మనకి ఎక్కడైనా కూడా సైట్ డెవలప్మెంట్ కావాలన్నా, మనం ఉన్న ప్లేస్ డెవలప్మెంట్ కావాలన్నా రవాణా సౌకర్యం బాగుండాలి, చుట్టుపక్కల డెవలప్మెంట్ అవ్వడానికి ఆస్కారం ఉండాలి. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. అన్నిటి మించి 1.5-1 కిలోమీటర్ దూరంలోనే ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మెగా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. రేపు రాబోయే ఐటీ సైజ్ అండి, మాదారం ఐటీ సైజ్ మనకి ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ దూరంలోనే ఉంది. మన వెంచర్ బయట నుంచి వెళ్లే రోడ్డు మాదారం ఐటీ పార్క్ వెళ్ళేది. మనం ఇప్పుడు వచ్చింది ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పార్క్ రెండు కలిపి అది కూడా 400 ఎకర్స్ లో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి ఇక్కడే ప్లాట్ ఎందుకు తీసుకోవాలని అనుకుంటారు సార్? ఇప్పుడు కస్టమర్ల ఆలోచన ఎలా ఉంది అంటే, డెవలప్మెంట్ ఎక్కువ అవటానికి ఆస్కారం ఎక్కడుందో అక్కడ కొందామనే చూస్తున్నారు. మేము ఇక్కడ వెంచర్ వేయడానికి కూడా ఇందాక మీకు చెప్పాను కదా, కస్టమర్ల ఆలోచనల విధానానికి అనుగుణంగానే మనం దీన్ని చేసాము. అంటే రోడ్డు కనెక్టివిటీ, రవాణా సౌకర్యం బాగున్న దగ్గర ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుందని అందరికీ తెలుసు. అందుకే మనకి అవుటర్ బేస్, మనం ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం అవుటర్ బేస్ తోటే నడుస్తుంది. కాబట్టి 5.8 కిలోమీటర్స్ దూరంలోనే మన వెంచర్ ఉందండి. అంటే ఎగ్జిట్ నెంబర్ 9 నుంచి కూడా 5.8 ఉంది, గట్కేసర్ ఎగ్జిట్ నెంబర్ 9, గౌరెల్లి ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి కూడా 5.8 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అన్నిటికీ మించి ఇండస్ట్రియల్ కారిడార్ గా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ వరంగల్ హైవేకి 5 కిలోమీటర్ దూరంలో, రాబోయే హైవే హైదరాబాద్ టు భద్రాచలం హైవేకి 2.5 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ విజయవాడ హైవేకి 18 కిలోమీటర్ల దూరంలో ఆ కనెక్టివిటీ రోడ్డుకే మన వెంచర్ ఉంది. సో ఇక్కడ ప్లాట్ తీసుకుంటే మొత్తం ఈస్ట్ హైదరాబాద్ మొత్తం కనెక్ట్ అవుతుంది, చాలా ఈజీగా ఎక్కడికైనా కనెక్ట్ అవుద్ది. ఎందుకంటే మనం గచ్చిబౌలి వెళ్ళాలి, ఒకవేళ హైత్ నగర్, ఎల్బీ నగర్ లో ఉన్న వాళ్ళు మినిమం 1 అవర్, అవును, ఇక్కడ నుంచి వెళ్ళినా కూడా 1 అవరే పడుతుంది. ఎందుకంటే అవుటరే కదా, ఫ్యూచర్ మొత్తం అవుటరే. ఈ వెంచర్ లో కాకపోయినా ఏ వెంచర్ లో కొన్నా కస్టమర్లు అవుటర్ బేస్ తో కొంటే మాత్రం 100% వాళ్ళకి మంచి రిటర్న్స్ వస్తాయి. ఎక్కడికైనా రవాణా సదుపాయం, అవుటర్ అనేది మంచి ప్లానింగ్ తోటి నిర్మించారు.
1998 లో మనకి సైబరాబాద్ నిర్మించేటప్పుడు కొనలేకపోయిన వాళ్ళు ఆగిపోయినా, 2004లో ఔటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అయ్యేటప్పుడు అక్కడ దాకా రోడ్డు ఏం అవసరం అని ఆగిపోయినా, ఇప్పుడు మళ్ళీ వచ్చిన అవకాశం ఇది. ఈ ఔటర్ బేస్ తో ఉన్న ఈ వెంచర్ల ప్లాట్ కొన్న వాళ్ళకి మాత్రం మంచి రిటర్న్స్ వస్తాయి అమ్ముకుంటే, లేదా హ్యాపీగా వాళ్ళకి నచ్చినట్లు ఇల్లు కట్టుకొని ప్రశాంతమైన వాతావరణంలో జీవనాన్ని కొనసాగించవచ్చు. ఓకే సార్. సార్ ఇప్పుడు దీంట్లో ప్లాట్ సైజెస్ ఎలా ఉన్నాయి సార్? అంటే 3 బ్లాక్లుగా ఉన్నాయి సార్. 152 యార్డ్స్ ఒక బ్లాక్ ఉంది. ఓకే. తర్వాత 200, తర్వాత 166. ఓకే. అంటే 3 కేటగిరీ లాగా పెట్టాము. ఎవరికి కావాల్సిన వాళ్ళ కంఫర్ట్ బడ్జెట్ ని బట్టి చూస్ చేసుకోవచ్చు. ఓకే. అన్ని కూడా వాస్తు ప్రకంగా కూడా అద్భుతమైన ప్లాట్సే. ఓకే సార్. ఓకే సార్, ఇప్పుడు దీంట్లో మీరు విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా సార్, అది ఎప్పుడు లోపు స్టార్ట్ అవుతుండొచ్చు సార్ మనకి? అంటే మేము విల్లా స్టార్ట్ చేయాలంటే ముందు మార్టిగేజ్ రిలీజ్ కావాలండి. మేము 6 months నుంచి 8 months వరకు అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసుకొని మార్టిగేజ్ రిలీజ్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ఒకసారి మార్టిగేజ్ రిలీజ్ కాగానే ఫైనల్ ఎల్పీ వస్తే, ఫైనల్ ఎల్పీ రాగానే మనం విల్లా స్టార్ట్ చేస్తాం. 52, 166, 200 3 బ్లాకుల్లో కూడా విల్లాస్ కోసం సపరేట్ బ్లాక్ ని మనం కేటాయించడం జరిగింది. అంటే ఆ సైజుని బట్టి వాళ్ళకి ఎస్ఎఫ్టీ వస్తుంది. ఒక 70-80 లక్షల్లో మంచి విల్లాస్ తోటి కస్టమర్ కి అందియాలనే ప్లాన్ లోనే ఉంది. కేవలం 70-80 lakhs లో? రైట్, అవును. ఓకే. ఓకే, చాలా గ్రేట్ సార్. ఎందుకంటే ఎక్కడ గేటెడ్ కమ్యూనిటీ ఎక్కడ తీసుకున్నా కూడా 2 కోట్లకు విల్లా అసలు దగ్గర తక్కువ లేదు. అండ్ దాని పైనే ఉంటుంది. అండ్ దట్టు ఈ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ మనం చూసుకున్నట్లయితే అది 5 CR దాకా కూడా పోతుంది. రైట్ రైట్, అవును. బట్ 70-80 lakhs లో అంటే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో తక్కువ బడ్జెట్ లో వస్తున్న ఓపెన్ ప్లాట్స్ అండి. అండ్ ఇటువంటి ప్రాజెక్ట్ మీరు ఎక్కడ చూసుండరు, అండ్ ఈ బడ్జెట్ లో కూడా చూసుండరు. 70-80 lakhs లో మనకి విల్లా వస్తుందంటే ప్లాట్ ఏ రేంజ్ లో వస్తుందో కూడా మీరు ఒకసారి ఆలోచించండి. అన్ని వివరాల కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.